సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ టైటిల్తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర బడ్జెట్ వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. తీసింది 3 చిత్రాలే అయినా ఇండియా వైడ్గా పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి మూవీతో ఆయన దర్శకుడుగా మారాడు. విజయ్ దేవరకొండకు ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చిన చిత్రం అది. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. షాహిద్ కపూర్ కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ ఉంది. ఇక 3వ చిత్రం ఎనిమల్తో దాదాపు 1000 కోట్ల వసూలు మార్క్కి చేరువయ్యాడు సందీప్ రెడ్డి వంగ. ఎనిమల్ 900 కోట్ల పైగా వసూలు రాబట్టింది. హీరోలను వైల్డ్గా ప్రజెంట్ చేయడంలో సందీప్ రెడ్డి దిట్ట అనే చెప్పాలి. ఆయన క్యారెక్టర్స్కి ఇంటెన్సిటీ కలిగి ఉంటాయి. ఎనిమల్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు మైండ్ బ్లాక్ చేస్తుంది. అదే సమయంలో సందీప్ రెడ్డి చిత్రాలు వివాదాలకు నెలవు. ఎనిమల్ మూవీకి వ్యతిరేకంగా పలువురు చిత్ర ప్రముఖులు మాట్లాడారు. ఏకంగా ఎనిమల్ మూవీ కంటెంట్ పై పార్లమెంట్లో ఓ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాలను పక్కన పెడితే ఎనిమల్ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు అనేది నిజమనే చెప్పాలి. సందీప్ రెడ్డి నెక్స్ట్ మూవీ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ని సందీప్ రెడ్డి వంగ ఎలా ప్రజెంట్ చేస్తాడనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. గతంలో సందీప్ రెడ్డి వంగ స్పందించారు. వైలెన్స్కి మీనింగ్ చెప్పేలా స్పిరిట్ ఉంటుందన్నారు. ఈ సినిమా మరిన్ని వివాదాలు రాజేయవచ్చని ముందుగానే హింటించాడు. కాగా స్పిరిట్ బడ్జెట్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో స్పిరిట్ తెరకెక్కించనున్నారంట. అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 150 కోట్ల వరకు ప్రభాస్ రెమ్యూనరేషన్ రూపంలో పొందుతున్నాడట. దర్శకుడు మిగతా నటుల పారితోషికాలు మరో 50 కోట్లు కేటాయించనున్నారంట. మిగిలిన 300 కోట్ల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారట. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తెరకెక్కించనున్నారు. ప్రభాస్ అప్కమింగ్ చిత్రాల్లో స్పిరిట్ పై ఫ్యాన్స్ లో ప్రత్యేకంగా ఆసక్తి నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ రాజసాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజసాబ్ 2025 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కానుంది. సలార్ 2, కల్కి 2 చిత్రాల్లో ప్రభాస్ నటించాల్సి ఉంది. ఇటీవల ప్రశాంత్ నీల్ హీరో ఎన్టీఆర్తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ ఎన్టీఆర్లలో ఎవరితో అనే సందిగ్ధంలో నెలకొంది. కల్కి 2 పట్టాలెక్కేందుకు కూడా సమయం ఉంది. అలాగే దర్శకుడు హను రాగపూడితో పిరియాడికల్ లవ్ అండ్ డ్రామా ప్రకటించారు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ప్రభాస్ భారీ లైనప్ కలిగి ఉన్నాడు. కల్కితో ప్రభాస్ హిట్ దాహం తీరింది. 1200 కోట్ల పైగా వసూలు రాబట్టింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.